మీరిచ్చిన హామీలు అన్నీ అమలు చేయడం గానీ చేసిర్రా మేడం? నేను 100% హామీలు అమలైనాయని ఎక్కడ చెప్పలేదు. మేమిచ్చిన 100%లో బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఏం చేసిందంటే ఖచ్చితంగా 90% వరకు అభివృద్ధి, సంక్షేమం ఇంప్లిమెంట్ చేసింది. ఇంకా కొన్ని పనులు అట్లాగే ఉన్నాయి. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందో అది ఎప్పుడు కూడా మేము చర్చలో కానివ్వండి, మీడియా ముఖంగా కానీ మేము చెప్తానే ఉన్నాం. అండ్ మీరు ఏదైతే అక్రమ కేసులు అంటున్నారో ఇంత దౌర్జన్యంగా ఎప్పుడు మాత్రం మేము పరిస్థితి తీసుకురాలి. అంటే అందరికీ ఫ్రీడమ్ ఇచ్చినాం, ఎవరు ఎట్లా మాట్లాడుకోవాలనుకుంటే అట్లా మాట్లాడుకున్నారు. కొన్ని సందర్భాలు లీగల్గా మేము ప్రొసీడ్ అయినాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. మీరు చూడొచ్చు ఇప్పుడు చాలా సందర్భాలు కేవలం జస్ట్ ఒక పోస్ట్ పెట్టినా, రీట్వీట్ చేసినా, లేదంటే ప్రశ్నించినా అది కూడా మేము లేనిదో సృష్టించో ఇంకేదో మేము అడగడం లేదు. వారు జస్ట్ ప్రభుత్వం ఏర్పాటైన ఒక 100 రోజుల్లో ఇస్తా అన్న గ్యారంటీలు 18 నెలలైనా కూడా ఇప్పుడు దాకా చేయలేదన్న మాట. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, మేము చెప్పింది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కూడా ఈ టైం వరకే చేసేస్తుందని చెప్పాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రమంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రజలకు అన్ని విధాలుగా చూసుకుంటారని చెప్పి ప్రతిసారి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కువ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అయితే చేయడం జరిగింది.